తాజా 30 భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లాలో తిరుగులేని నేత. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో బలమైన నేతగా ఎదిగారు. టీడీపీలో ఉన్నా, ప్రజారాజ్యంలో ఉన్నా, వైసీపీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఆయనకంటూ ఒక సొంత ఇమేజ్ ఉంది. భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డికి జగన్ అంటే చెప్పలేనంత అభిమానం. జగన్ జైలుకు వెళ్ళినప్పుడు శోభా నాగిరెడ్డి వైఎస్ కుటుంబానికి ఎంతో అండగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల సమయంలో శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో జగన్, భూమా కుటుంబాల మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. ఈ పరిస్థితుల్లోనే బంధుత్వం కూడా ఏర్పడింది. ఆ తర్వాత రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. చివరకు జగన్కు, భూమా నాగిరెడ్డికి సరిపడని పరిస్థితి వచ్చింది. క్రమంగా భూమా నాగిరెడ్డి జగన్కు దూరమయ్యారు. మళ్లీ సొంత గూటికి వచ్చారు. కుమార్తె అఖిలప్రియతో కలిసి టీడీపీలో చేరారు. వైసీపీలో ఉన్నప్పుడే భూమా నాగిరెడ్డికి బైపాస్ సర్జరీ జరిగింది. దీంతో ఆయన విశ్రాంతి బాగా తీసుకోవాలని, స్ట్రెస్ ఎక్కువ ఉండే పనులు చేయొద్దని డాక్టర్లు సూచించారని ఆయన అనుచరులు చెప్తున్నారు. కానీ ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్నవారు ప్రశాంతంగా ఉండడం సాధ్యపడే పని కాదు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి అయిన శిల్పా చక్రపాణి రెడ్డిని గెలిపిస్తానని భూమా నాగిరెడ్డి చంద్రబాబుకు హామీ ఇచ్చారు. సరిగ్గా ఈ సమయంలోనే గుండెపోటుతో భూమా చనిపోయారు. చంద్రబాబు ఒత్తిడి పెట్టడం వల్లే ఇలా జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ మరింత తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు. చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఇవ్వలేదని, దీనివల్ల భూమా ఏడాది పాటు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని చెప్పారు. ఎన్టీఆర్ను ఎలాగైతే క్షోభ పెట్టారో అదేవిధంగా భూమా నాగిరెడ్డిని కూడా చంద్రబాబు క్షోభ పెట్టారని జగన్ ఆరోపిస్తున్నారు. పరోక్షంగా భూమా నాగిరెడ్డి మృతికి చంద్రబాబే కారకుడని వైసీపీ అధ్యక్షుడు సూత్రీకరించారు.